చూస్తున్నాము. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దుమ్ము లేపుతున్న పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పెద్ద ర్యాలీ, భారీ సంఖ్యలో జనసందోహం చూస్తున్నారు. ప్రస్తుతం ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్తో జనమాటలను తెలుసుకుందాం. చెప్పండి సార్, ప్రచారం ఎలా జరుగుతుంది? ఇంత పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు? రైట్, అంటే ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఉన్న మీ ప్రత్యర్థి మాటలు చూశారు, ఎలా ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఆయన రాష్ట్రంలో గెలిచి ఒక ప్రాంతీయ పార్టీ గెలిచి ఏం చేస్తాడు అనే వాక్యాలను ఎలా చూస్తారు? ఏం చేస్తారని రైట్, మరొక నేత స్వామి గౌడ్ గారు సీనియర్ నాయకులు ఇక్కడ ఉన్నారు, తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. స్వామి గౌడ్ గారు, అసలు సూటిగా ప్రశ్న అడుగుతున్నాను, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ని ఎందుకు గెలిపించాలి చేవెళ్ళ ప్రజలు? 15-20 సంవత్సరాల నుంచి ఈ గడ్డ మీద రెడ్డిలకి అధికారం వస్తూ ఉంది. వారు సంపన్నులు, వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఉన్నటువంటి సంపాదనను 3 వంతులు చేశారు కాబట్టి ఆ సంపాదనతో ఆ రెడ్డ రాజ్యం నడుస్తూ ఉంది. ఈసారి రెడ్డి బిడ్డ బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వండి సార్ అని కేసీఆర్ గారు ఆయనకోవడం జరిగింది. నేను ఇక్కడ ప్రజానీకానికి మీతో మీడియాకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, 18 లక్షల ఓట్లున్న బీసీ సామాజిక వర్గం ఒక్కసారైనా పార్లమెంట్లో ఈ చెవుల నుంచి గొంతు విప్పకూడదా? ఏమిటి మేము చేసిన పాపం? ఎన్ని రోజులు తరతరాల నుంచి మీరే ఉంటున్నారు కదా. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా మా వైపు నిలబడింది, ఈరోజు నిలబడింది. నేను ఇక్కడ ఉన్నటువంటి వేరే పార్టీలో ఉన్నటువంటి బీసీలకు కూడా చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. ఆత్మ ప్రబోధం మేరకు మీ ఓటు ఖచ్చితంగా ఒక బీసీ బిడ్డ అయినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ పిలువని కోరుతా ఉన్నా. కారణం, తరతరాల నుంచి బీసీలు ఊడిగం చేస్తూ వస్తున్నారు, బానిసత్వం చేస్తూ వస్తున్నారు. డబ్బు కొట్టింది మేము, గజ్జ కట్టింది మేము, పోస్టర్ వేసింది మేము, జెండాలు పట్టింది మేము, కానీ మా ఓటు మాత్రం మిగతా వాళ్ళకి పడతా ఉంది. కారణం మా అనైక్యత, మా ఆర్థిక పరిస్థితి, మా చేతగానితనం. అందుకే నేను మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరో మమ్మల్ని ఛాలెంజ్ చేశారు, బీసీలకు దమ్ముందా, చీము నెత్తురుందా, ఒక్క ఓటు కాసాని జ్ఞానేశ్వర్ కేసుకొని గెలిపించుకోమని ఒక మిత్రుడు అడిగాడు. అందుకే నేను బీసీలో విజ్ఞప్తి చేస్తున్నా, బీసీ మిత్రులారా, సామాజిక పెద్దలారా, మేధావులారా, విద్యార్థులారా, శ్రామిక వర్గ కార్మికులారా, బీసీ సామాజిక ఓటు ఏదైతుందో కనీసం ఈ ఒక్కసారి కాసాని జ్ఞానేశ్వర్ కేసి పార్లమెంట్లో పంపినట్టుంటే రేపు ప్రతి ఒక్క పార్టీ కూడా ఒకటే ఆలోచన చేస్తుంది, అరే బీసీకి టికెట్ ఇస్తే గెలిచి తీరుతాడు, రేపు రాబోయే పార్టీలు కూడా బీసీలకు టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్న రంజిత్ రెడ్డి ప్రత్యర్థి మాట్లాడుతూ ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న పార్టీని గెలిపించండి, మళ్ళీ నేను అభివృద్ధి చేసి చూపిస్తాను అని అంటున్నాడు. ఇది అంతకన్నా ఆయనను ఎప్పుడు నేను అన్నగా భావిస్తా. పెద్దన్నైనా కూడా తప్పు మాట్లాడితే చెప్పాల్సిన బాధ్యత తమ్ముడికి ఉంటుంది. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలోకి పోయేటటువంటి మానసిక వ్యాధి నీకున్నది, దాన్ని ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. నిన్నగాక మొన్న అధికార పార్టీ ఉన్నదని చెప్పి గెలిచావు, పార్లమెంట్ పోయావు, మళ్ళీ గెలిచావు, ఉన్నావు. నీకు ఏం తక్కువ చేసింది ఈ పార్టీ అని చెప్పి ఆ కామెంట్ చేస్తున్నావు. ఒక్కటే యాద పెట్టుకోవాలి मेरे रंजीत भाई, हर दिन आपका नहीं होता, एक दिन गरीब का दिन आता, वो दिन हमारे को आया आज. అందుకోసం మా రంజిత్ భాయ్కి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దయచేసి బీద బిడ్డలైనటువంటి బీసీలను ఛాలెంజ్ చేయకండి. మేము బీదలం, ఓటేసే దగ్గర బీదలం కాదు, డబ్బు దగ్గర బీదలం. మాకు ఆత్మాభిమానం ఉంది, ఆత్మగౌరవం ఉంది. రైట్, ఫైనల్ గా మాత్రం కాసాని జ్ఞానేశ్వర్ గెలుస్తారని ధీమాతో ఉన్నారా మీరు? 100% రైట్, ఇదే తిరిగి కైవసం చేసుకోబోతున్నాము. గులాబీ జెండా హ్యాట్రిక్ కొట్టబోతుంది ఇక్కడ. మాది అడ్డా, గులాబీ అడ్డా అని ధీమా వ్యక్తం చేయడం జరిగింది. కెమెరామెన్ ప్రవీణ్ తో శేఖర్ శంకర్.